మొన్న విజయవాడ ఇవాళ నిజామాబాద్ సంతలో సరుకులు అమ్మినట్టు పిల్లల్ని అమ్మేస్తున్నారు. విజయవాడలో జరిగిన శిశు విక్రయాల ఘటన మర్చిపోకముందే నిజామాబాద్లో శిశు విక్రయాల కలకలం రేపుతున్నాయి. వారం రోజులు ఇలాంటివి 2 సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శిశు విక్రయాల వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు. మొన్న విజయవాడలో సరోజా గ్యాంగ్ బెండ్ తీసిన పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు. అది మర్చిపోకముందే నిజామాబాద్లో శిశు విక్రయాలు. వారం రోజుల వ్యవధిలో 2 సంఘటనలతో కలకలం. నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా విస్తరించిన చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ ను కొద్ది రోజుల క్రితం విజయవాడ పోలీసులు ఛేదించారు. నార్త్ నుంచి పసిపిల్లలను ఎత్తుకొస్తున్న కిరణ్ శర్మ, భారతిని అరెస్టు చేశారు. వాళ్ల నుంచి శిశువులను కొని పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న సరోజా గ్యాంగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10ల సంఖ్యలో పిల్లలను అమ్మేసిన బూచోళ్ల ముఠా భరతం పట్టారు పోలీసులు. విజయవాడ ఘటన మర్చిపోకముందే నిజామాబాద్ లో 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా పసిపిల్లలు అంగడి సరుకులుగా మారుతున్నారా? 9 మాసాలు మోసి కన్న పసికునలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారా? ఆర్థిక అవసరాల కోసం కన్న బిడ్డలని అంగడి సరుకుల్లో అమ్ముకుంటున్నారా? నిజామాబాద్ నగరంలో జరుగుతున్న సంఘటనలు ఇవే అనుమానాలు కలిగిస్తున్నాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక యాచకురాలు తన మగబిడ్డను విక్రయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజామాబాద్లోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో భిక్షాటన చేసే మహిళకు 9 నెలల మగబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను విక్రయించాలని ఆమెకు ఆ నగరానికే చెందిన ఒక మహిళ డబ్బు ఎరవేసింది. అందుకు ఆ తల్లి సరేనంది. 3 రోజుల క్రితం 1,20,000 రూపాయలకు నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తికి పసికందును అమ్మేసింది. అతగాడికి 3 ఆడపిల్లలే కావడంతో మగబిడ్డను అక్రమంగా కొన్నాడు. యాచకురాలి దగ్గర బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఓ స్థానికుడు 1098 టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇచ్చాడు. బాలల సంరక్షణ విభాగం 1వ ఠాణా పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. బిడ్డను కొన్న వ్యక్తిని శనివారం ఠాణాకు పిలిపించారు. ఆ వ్యక్తితో పాటు పసిబిడ్డ తల్లిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బిడ్డను బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించారు. ఈ ఘటనలో మధ్యవర్తి మరో 2తో కలిపి మొత్తం 5గురిపై కేసు నమోదు చేశారు. ఇది కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా కన్నతల్లే తన మగబిడ్డను 2,40,000 రూపాయలకు పూణేలో అమ్మేసింది. ఆ ఘటనలో 3గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల వ్యవధిలో వరుసగా 2 శిశు విక్రయాల ఘటనలు జరగడంతో నిజామాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ 2 సంఘటనల వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. సీమా ఉన్న తర్వాత షరీఫ్ అని చెప్పేసి వీళ్ళిద్దరి దగ్గర ఉండాల్సినటువంటి 9 మంత్స్ బాబు కనిపిస్తలేడని చెప్పేసి బహుశా అమ్మినట్టున్నారని చెప్పి అనుమానంతో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసినాము. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేస్తే అమ్మింది వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. 1,20,000 రూపాయలకి రెహానా బేగం అని చెప్పేసి ఆమె భర్త ఇద్దరు కలిసి ఈమెకి కాంటాక్ట్ అయ్యి ఆ బాబుని 1,20,000 రూపాయలకి కొనుగోలు చేసి సలావుద్దీన్ అని చెప్పేసి అతనికి అమ్మినట్టుగా మనకి నిర్ధారణ అయింది. పిల్లల అమ్మకాల వెనుక చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల హస్తం ఉందో లేదో తేలాల్సి ఉంది.